ఫస్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10. హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10 ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు రైట్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, 2-3 కాన్సెప్ట్స్ ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు. 2-3 కాన్సెప్ట్స్ ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు. ఏంటి సార్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అని అంటే మనం ఫస్ట్ చూడాల్సింది స్మాలెస్ట్ నంబర్. స్మాలెస్ట్ నంబర్ ఆర్ స్మాలెస్ట్ నంబర్ యొక్క కారణాంకాలు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. హెచ్సిఎఫ్ ఈస్, మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అని అంటే స్మాలెస్ట్ నంబర్ చూస్తాం ఆర్ దాని కారణాంకాలు చూస్తాం. రైట్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10 మీరందరూ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని. నేను బేసిక్ లెవెల్ నుంచి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, మనం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, దాని నుంచి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10 ఆన్సర్ అనేది 5 ఆర్ దాని యొక్క కారణాంకం అయి ఉండాలి. 5 దానికంటే తక్కువ అయి ఉండాలి. సో 10 వచ్చే ఛాన్సే లేదు, 15 వచ్చే ఛాన్సే లేదు. చూడంగానే ఆన్సర్ 5 ఆర్ దానికంటే తక్కువ ఉన్న నంబర్ అయి ఉండాలి. అంతే కదా సార్. చిన్న నంబర్ అంటే 5, కారణాంకం ఆఫ్ 5 అంటే 5 కంటే తక్కువ. ఆన్సర్ స్మాలెస్ట్ నంబర్ కంటే రైట్ తక్కువ ఉండాలి ఆర్ ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 10 పోయింది, 15 పోయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. స్మాలెస్ట్ నంబర్ కంటే ఎక్కువ ఉంటే ఆన్సర్ని తీసేసేయండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటి, స్మాలెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్ళాలి. 5 10కి కారణాంకమా 10, 5 2 10. సో కాబట్టి ఆన్సర్ ఎంత 5. కానప్పుడే 5 యొక్క కారణాంకాలు తీసుకుంటాం. స్మాలెస్ట్ నంబర్ అనేది 5. 5 10ని డివైడ్ చేస్తుంది, డివైడ్ చేస్తే అదే ఆన్సర్. ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. క్వశ్చన్ చూడంగానే 10, 15 ఎగిరిపోతుంది. ఆన్సర్ ఎప్పుడు కూడా చిన్న నంబర్ ఆర్ దాని యొక్క కారణాంకాలు.